కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటలో మితిమీరిపోయాయన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, జనాల్లోకి వెళ్లడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ జనాల్లోకి వెడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నదే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వెల్లడించారు. రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేశామన్నారు. సన్న బియ్యం పథకం విజయవంతమైందని, గతంలోలా బియ్యం పక్కదారి పట్టడం లేదని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉందని, మరో 3,000 బస్సులు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ ఈ ప్రభుత్వం హయాంలోనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గాంధీఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేది లేదని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ భేటీలో ప్రభుత్వ పనితీరు పట్ల ఖర్గే, కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు.